జాగ్రత్తగా బ్యాగ్ లోపల పెట్టుకో. ఇదిగో తీసుకో. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు చెప్పినంతా విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు. పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేశం, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిషింగ్ హార్బర్ కాడికి రా. అలాగేనా? నువ్వేం దిగులు పడకు, కనిపెట్టేద్దాం. సరేనా? రేయ్, ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు, నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా. జయన్న ఓ మ్యాటర్ చెప్పాడు. నెల పాట యానంలో ఉన్నా, ఇటువైపే రాలేదన్నా. రే మహేశం, యానం జైకో ఫోన్ చేయరా. అన్న వద్దనా అన్న అన్న నేను చెప్పేది పల్లి వీధి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా. దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా. కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను, అడగనన్నా. ఇదిగోన్నా. రేయ్, దాంతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకరిని చూశానని చెప్పావు కదా, ఆడు ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా? వీడు చెప్పింది నిజమే. రేయ్ రేయ్, లైన్లో నుంచో, లైన్లో నుంచో. నమస్తే అన్న. రారా, నువ్వు బయలుదేరు. వస్తాన్నా. ఎలా ఉంది పని? పర్లేదన్నా. పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశా అన్న. ఏమైనా పని ఉందా అన్న? పోయిన నెల ఆశ్రమేట జంక్షన్ దగ్గర ఒక మ్యాటర్ జరిగింది, అది నీకు తెలుసా? తెలీదన్నా. అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది. చిత్తూరు నెల్లూరు అంటూ అటేపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు. ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానా అన్న? సరే, నువ్వు బయలుదేరు. వస్తా అన్న. బాచి వస్తా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మాటరా, అన్నకు కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పా. నేను ఇక్కడే పాతేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు, వాడి కోసం చేశారు.
మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకున్నవాడు. వాడికి ఫోన్ చేయరా, చేయరా ఫోను. హలో, చెప్పు మావయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మావయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావయ్యరా. ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తా అన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూస్డ్. ఆయనతో పాటు మనల్ని చూస్తే పోలీసుకి డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావదని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా. తీయట్లేదురా. మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోద్ది. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశాడు రే కదా. ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మామరా? రే ఒక్క నిమిషం. రే త్వరగా పంపించే, ఎక్కువసేపు సోది కొట్టు. నా వైపు చూడకు. రే ఏదో ప్రాబ్లం ఉంటుందంట, తను తినరా. ఏమైంది మావయ్య, మొహం అంతా దెబ్బలేంటి? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు మావయ్య, ఏం జరిగింది?
శివ ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఎందుకు? అమ్మ కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఎందుకే కాల్ చేసావా? పట్టే. చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతన కొడుకు. పోలీసులకి దొరికిపోయిన కూడా పర్లేదా? నా కొడుకు చావాలి. ఆగు ఆగు మామ ఆగు, నా మాట విను. టెన్షన్ అవ్వకు మామ, ప్లాన్ చేసి లేపేద్దాం. వాళ్ళ అబ్బని చంపినట్టు చంపేద్దాం. లేదా లేచేస్తే మన అందరినీ లేపేస్తారా? వీడిని